వాక్యము విని ఇంకా చాలా మంది ఉంటారు. వాక్యం విన్నప్పుడు వాళ్ళు ఏమొస్తుందంట? సంతోషం. వాక్యము విని వెంటనే సంతోషంతో ఇదిగో దాన్ని అంగీకరిస్తారు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే అభ్యంతరం పడిపోతుంది. ఇదొక రకం, వీరొక రకం. కొందరేమో త్రోవ పక్కన విత్తబడిన వారు, మరికొందరు ఏంటంట వాక్యాన్ని వింటారు, సంతోషిస్తారు, ఇది కొంతకాలం బాగానే ఉంటారు. కానీ వారి జీవితంలో ఏమైతే జరుగుతుంటాయి? శ్రమలు ఎదురవుతాయి. వారి జీవితంలో ఏమైతే జరుగుతుంటాయి? కష్టం, కన్నీరు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఇదిగో నేను ఇంత జాగ్రత్తగా ఆసక్తితో వాక్యం వింటున్నాను, నేర్చుకుంటున్నాను, అయినా జీవితంలో ఎన్ని శ్రమలు వస్తున్నాయి. చీ అంటే దేవుడి సన్నిధికి దూరం అవుతుంటారు. ఇదిగో ఇలాంటి వారు ఎలాంటి వారంట? ముండ్ల పొదలలో విత్తబడిన వాడు, వాక్యం వినువాడే. అభ్యంతరపడేవారు. వాక్యం విని శ్రమ అయినా ఇబ్బంది కలిగినప్పుడు దాని నిమిత్తము వాళ్ళు అభ్యంతరపడిపోతారు. వీళ్ళు రెండు రకం. ఇంకోటి ఏంటంటే ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు, వాక్యము వినువాడే గాని ఐక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడు. వాక్యం విన్నారు, జాగ్రత్తగా ఆసక్తితో విన్నారు, కానీ ఐక విచారాలు వస్తున్నాయి. అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు ఇవి ఐక విచారం అంటారు. మనం బ్రతకడానికి, మనం జీవించడానికి ఏది అవసరమో అవిట్లో మనకి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఐక విచారములు చదువు. ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయదు కనుక వాళ్ళు కూడా ఏం చేస్తారట? నిష్ఫలులు అవుతారట. ఇదిగో మంచి నేలన విత్తబడిన వాడు ఇదిగో వాక్యమును విని ఏం చేస్తాడట? గ్రహిస్తాడు. అట్టి వాడు సఫలులై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలిస్తాడు. మరి మనలో విన్న వాళ్ళందరిలో ఫలించే వారముగా ఉన్నామా?